Hello all, this is Sritej. Please subscribe Tree Media. అసలు ముందుగా ఆర్జీవి గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. అసలు ఈ క్రెడిట్ మీకే దక్కిందని చెప్పుకోవచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారి రోలు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రోల్. అవునండి. ఎలా మేనేజ్ చేశారు? చాలా హోంవర్క్ చేశారు అనేది కూడా నేను విన్నాను. కంప్లీట్ సైడ్ ప్రొఫైల్స్, ఫ్రంట్ ప్రొఫైల్, బ్యాక్ ప్రొఫైల్ మొత్తం మీ రూమ్ నిండా అవే ఫొటోస్ ఉంటాయని చాలా హోంవర్క్ చేశారని కూడా విన్నాను. అసలు స్టార్టింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఆర్జీవి గారితో? ఆర్జీవి గారితో అక్కడి నుంచే స్టార్ట్ అయిందండి. వంగవీటి నుంచే స్టార్ట్ అయింది. నన్ను ఆడిషన్కి పిలిచారు, ఫోటోషూట్ చేశారు, బాస్కి పంపిస్తే ఇమీడియట్ ఓకే చేశారు. అండ్ బాంబేలో షూటింగ్ అన్నారు. షూటింగ్ అది కంప్లీట్ చేసుకున్నాం. ఆయన ఫస్ట్ టైం మీట్ అవుతున్న డే చెప్తున్నాను చూడండి, August 15th. August 15th బాంబేలో ఫస్ట్ డే ఆయన్ని కలిసి మీట్ అయినా. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఇంకా అక్కడి నుంచి నేను నా హోంవర్క్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. అంటే నేను ఎంతవరకు సెట్స్లోకి వెళ్ళినా నా షార్ట్ లేదనుకోండి, ఇంకొకటి ఏదో నెక్స్ట్ సీన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నో ఇదే మైండ్ సెట్లో ఉండేవాడిని. అది అంటే ఎవరు మనం చూడట్లేదని అనుకుంటారేమో, చాలా మంది యాక్టర్స్ షార్ట్ లేకపోతే పక్క వెళ్ళిపోయి బాతాగాని పెట్టుకుంటారు. కానీ మనల్ని అబ్జర్వ్ చేస్తారు, సెట్లో డెడికేషన్ చూస్తారు మనది. అవి నాకు తర్వాత తెలిసి నా గురించి వేరే వాళ్ళకి చెప్తూ ఉంటారు కదండి, నాకు చెప్పరు. చాలా డెడికేటెడ్గా ఉంటాడు, ఎప్పుడు సెట్లో ఖాళీగా ఉండడు, ఏదో ఒక యాక్టివిటీని చేస్తూనే ఉంటాడు, ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అందుకే శ్రీతేజ్ అంటే మాకు ఇష్టం అని నాకు ఆ కోర్ టీమ్ అంతా కూడా చెప్పడం అనేది నాకు అడ్వాంటేజ్ అయిందండి. బాస్ దగ్గర సస్టైన్ అవడానికి, ఆయన కూడా నేను నచ్చడానికి అండి. కానీ ఈ ఎన్టీఆర్స్ లక్ష్మిలో ఫస్ట్ అసలు మీరు కాదట కదండి, ఆ రోల్ కి వేరే వాళ్ళని సెలెక్ట్ చేశారంట. అసలు మళ్ళీ అది మీ వరకు ఎలా వచ్చింది? ఆ బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి? బ్యాక్ ఎండ్ స్టోరీ అంటే ఆయన్ని పెట్టుకున్నారు, బట్ క్యారెక్టర్ ని ప్లే చేయాలి కదండి. షూట్ కూడా జరిగిందా ఆయనతోనే? నాకు తెలియదండి, అది షూట్ చేసారు లేదు నాకైతే తెలియదు. టెస్ట్ షూట్ ఏమైనా చేసి ఉండొచ్చు, బహుశా చేసి ఉండొచ్చు. బట్ ఆ క్యారెక్టర్ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈజ్ ఎ లెజెండ్ పర్సనాలిటీ. ఆయన కూడా చాలా కష్టపడి కింద స్థాయి నుంచి సీఎం పొజిషన్కి ఎదిగారంటే ఆయన మైండ్ సెట్ కానీ, లేకపోతే వ్యక్తిత్వం కానీ, లేకపోతే లోపల చాలా ఉంటుంది, ఇన్నర్ కోర్ వేరే ఉంటుందండి. ఇంత పాత్రను అర్థం చేసుకొని చేయాలి. అది మన నేటివిటీ బాగా తెలిసి డీప్గా అనాలిసిస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది అందరికీ అనాలిసిస్ అర్థం కాదు. అది నాకు మరి అదేమైనా ఆయన దగ్గర అది వర్కౌట్ అయ్యి ఉండకపోవచ్చు బేసిక్గా. ఎందుకంటే ఆయన యాక్టర్ కాదండి, ఆయన సేమ్ సిమిలారిటీస్తో అక్కడ ఆయనకి కనెక్ట్ అయ్యి తీసుకొచ్చారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా నా విషయానికి వచ్చేసరికి ఆ టైంలో సినిమా అనౌన్స్ చేసిన తర్వాత నేను అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు కొన్ని ఫొటోస్ దిగానేనండి. అవి కొద్దిగా ఫ్రెంచ్ బీడ్ అయి పెట్టుకుంటే ఎక్కడో సిమిలారిటీస్ అనిపించినాయి నాకే ఒక ప్రొఫైల్లో. అక్కడ నేను నేను చిన్న ఏయో పంపిస్తే అవి చూసి, అంటే మనం ఈ లుక్ అనుకోవట్లేదులే చూద్దాంలే అన్నారు, అవాయిడ్ చేశారు. కానీ తర్వాత మళ్ళీ పిలిపించి లుక్ టెస్ట్ అనగానే నేను రెడీ అయిపోయాను ఫస్ట్ ఇంట్లో అండి. ఫస్ట్ నన్ను ఇంట్లో లుక్ టెస్ట్ చేసుకొని పంపించమన్నారు. నా దగ్గర లక్కీగా సో ఆయన మళ్ళీ ఒక రిఫరెన్స్ ఫోటో పంపించారు. ఆ రిఫరెన్స్ ఫోటో దగ్గరగా ఉండే కాస్ట్యూమ్స్ నాకు ఇంట్లో అవైలబుల్ ఉన్నాయి. ఆ లుక్లోనే నేను ఇంట్లోనే ఫోటోషూట్ చేసుకొని ఆయనకి పంపించాను. ఓకే అన్నారు, రమ్మన్నారు. ఇంకా ప్రొఫెషనల్ టెస్ట్ అంటే బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది ఏంటంత కోర్ టెస్ట్ అంతా చేసుకున్నారు, అలా ఓకే చేశారు. అసలు అన్నిటికన్నా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మన తెలుగు ఆడియన్స్ ఎంతగా ఓన్ చేసుకుంటారు అంటే, మీరు ఒక పాజిటివ్ రోల్ ప్లే చేసినా అదే ఇంపాక్ట్ ఉంటుంది, నెగిటివ్ రోల్ ప్లే చేసినా అదే ఇంపాక్ట్ ఉంటుంది. అసలు ఆ మూవీతో ఎవరితను అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఓకే అప్రిషియేషన్ అనేది 100% వచ్చింది. ఓకే, ఆడియన్స్ దగ్గర నుంచి మీకు ఎక్కడ అసలు చిన్న ప్రాబ్లం రాలేదండి. అసలు ఎక్కడ కూడా చాలా బాగా లైక్ చేశాను. అంటే ఒకటేసారి నేను ఇటు సిబిఎన్ గారి క్యారెక్టర్ ప్లే చేశాను, రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ అభిమానులు అందరూ కూడా బాగా లైక్ చేశారండి, చాలా ఇష్టపడ్డారు. అంతకుముందు నెహ్రూ గారి క్యారెక్టర్ ప్లే చేయటం ఇవన్నీ కూడా అందరికి ఇంప్రెషన్ వచ్చింది ఆడియన్స్ వరకు. ఓకే, మరి ఇక్కడ ఎలా మేనేజ్ చేశారు? ఇండస్ట్రీలో కథానాయకుడు మహానాయకుడు పక్కన చేస్తున్నారు, ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అసలు జనరల్గా బాలకృష్ణ గారు వాళ్ళ ఫాదర్నో లేకపోతే ఇంకొకటి ఆయనకు సంబంధించి ఏదైనా ఒక చిన్న పాయింట్ ఉంటేనే వెరీ ట్రిగ్గర్ అవుతారు అని మనం వింటూనే ఉన్నాం. అట్లాంటిది అక్కడ ఆ రోల్ చేశారు, ఇక్కడ ఇది చేస్తున్నారు. అసలు అక్కడ కూడా మీకు ఇండస్ట్రీలో కూడా నిజంగా చెప్పండి ప్రాబ్లం రాలేదా? ప్రామిస్ అండి, హార్ట్ఫుల్లీ చెప్తున్నాను. అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు చాలామంది, నాకు మీడియా మిత్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా
నువ్వు బాగా చేసేవయ్యా, నువ్వు చేస్తే పాజిటివ్ అపియరెన్సే వచ్చింది, నెగిటివ్ థింకింగ్ రాలేదని అన్నారు. బికాస్ ఆఫ్ అది ఏమో మరి అంటే టైమ్ ఆఫ్ గాడ్ పాజిటివ్ అయింది అండ్ అందరూ కూడా రిసీవ్ చేసుకున్నారండి. అంటే నేను నమ్ముతున్నానంటే ఏంటంటే ఒకప్పుడు జనరేషన్కి అంతకుముందు కోట శ్రీనివాసరావు గారు వాళ్ళు చేసినప్పుడు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. కానీ తరాలు మారుతున్నప్పుడు జనాల్లో కూడా మార్పు వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే వీఆర్ యాక్టర్స్ ఓన్లీ. నేను ఎప్పటి నుంచో స్ట్రగుల్ అవుతున్నాను, నాకు అవకాశం వచ్చింది, నేను ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ నేను రిజెక్ట్ చేశాను అనుకోండి, ఇంకొకళ్ళు ఎవరో ఒకరితో ఆయన ఆపరు చేస్తారు ఖచ్చితంగా. బట్ నేను ఎందుకు తీసుకోకూడదు ఆపర్చునిటీ? నేను యాక్టర్గా మాత్రమే నేను ఆలోచిస్తున్నా. నాకు కావాల్సింది యాక్టింగ్. నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నా, నాకు ఒక గుర్తింపు కావాలి, నాకు ఒక ఎకానమీ కావాలి, నేను జనరేట్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలి. నేను నెగిటివ్ థింకింగ్ ప్రాసెస్ అనేది నాకు లేదండి. అది కాకుండా లడ్డు కావాలి, ఇంకో లడ్డు కావాలి, రెండు వచ్చినాయి. ఓకే, రెండు తీసుకున్నానండి. కానీ ఆ టైంలో నిజంగా మీకు వచ్చిన ఫేమ్ తో అసలు లైన్ లో వచ్చేసేయాలి. మూవీ ఆఫర్స్ కానివ్వండి, ఒక మంచి ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకున్న తర్వాత. బట్ అప్పటికి కూడా చాలా తక్కువ సినిమాలు ఇలానే చూసాం. ఏంటి మెయిన్ రీజన్ ఏంటంటారు? నేను ఆలోచించలేదండి. అంటే చేసిన క్యారెక్టర్ ఏజ్డ్ క్యారెక్టర్ హిట్ పడితే అవునండి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి అనేది మనకు తెలుసు ఇండస్ట్రీలో. మీకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చినాయి, దాంతో పాటు హిట్స్ రావటం ఓకే, మూవీ హిట్ అవ్వటం ఓకే, బట్ మీ క్యారెక్టర్ అనేది చాలా హైలైట్ అయింది కదా, మీకు మెయిన్ అప్రిషియేషన్ కూడా వచ్చింది. ఆ తర్వాత కూడా ఎందువల్ల అంటారు? ఆ తర్వాత నాకు ఏమడిగారంటే, ఇప్పుడు దాంట్లో నేను ఏజ్డ్ క్యారెక్టర్ కింద రిఫ్లెక్ట్ ఒకటి అయ్యాను, బయోపిక్స్ అనేది రిఫ్లెక్ట్ ఒకటి అయ్యాను. అందరూ నాకు హీరో ఫాదర్ చేస్తావా లేకపోతే హీరోయిన్ ఫాదర్, ఈ కైండ్ ఆఫ్ లో ప్రాక్టికల్గా చేద్దాం అనే పాయింట్స్ కూడా వచ్చినాయి. బట్ నా ఉద్దేశం ఏంటంటే నాకు రిఫరెన్స్ అప్పుడు ప్రకాష్ రాజ్ గారి రిఫరెన్స్ కూడా చెప్పారు. బట్ నేను ఇప్పుడే స్టార్ట్ అయింది, ఈ స్టార్ట్ అయిన స్టార్టప్లో మళ్ళీ చేస్తే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాం మనం. నేనే చాలా హోల్డ్ చేసుకున్నానండి. హోల్డ్ చేసుకుని నా లుక్ మార్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ నేను అవి అలా కనిపించకూడదు, నేను ఇంకో లుక్లో కనిపించాలని చెప్పి అప్పటికి వెయిట్ 97 ఉన్నా. వెయిట్ కట్ చేయాలి, హెయిర్ లుక్ మార్చాలి. ఆ టైంలో కనిపించలేండి, బోన్ వెయిట్ హైట్ ఉన్నా కాబట్టి సరే వెయిట్ కట్ డౌన్ చేయాలి, లుక్ మార్చాలన్న ఉద్దేశంతో గ్యాప్ తీసుకున్నాను. నేను ఇంకా వర్కౌట్స్ చేయడం అన్ని స్టార్ట్ చేసి వెయిట్ కట్ డౌన్ చేసి 84కి వచ్చి హెయిర్ కూడా పెంచాను, కర్ల్ తిరిగింది. కట్ చేస్తే నారప్ప కనెక్ట్ అయిందండి. మంచి సినిమానే కనెక్ట్ అయింది. గ్యాప్ వచ్చింది ఒక నాకు దీనికి, అది 2020లో కమిట్ అయ్యాను, ఇది 7-8 months గ్యాప్ వచ్చింది. బట్ నేను ఫీల్ అవ్వాలా, ఎందుకంటే నేను నా స్వయంగా నేను చేంజ్ ఓవర్ తీసుకోవాలని నేను ఆపుకున్నాను. ఒకవేళ మిగిలిన బయట నాకు ఇంకా నేను దాని గురించి ఆలోచించలేదు. నేను కూడా ఎక్కడ ట్రై కూడా చేయలే. నారప్ప కనెక్ట్ అయింది, అదే రోజు పుష్ప కూడా కనెక్ట్ అయింది. రెండు ఓకే డన్ అనుకున్నాను. ఇంకో కొత్త చేంజ్ ఓవర్ చూడొచ్చు అనుకున్నా, రెండింటికి సైన్ చేసేసారు, పుష్పకి నారప్పకి. ఓకే, నారప్ప ఎంత పెద్ద హిట్ అనేది మనకు తెలుసు. పుష్ప పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు పుష్ప 2 పాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది అనేది వింటూ వస్తున్నాము. ఈ హిట్స్ పడ్డ తర్వాత కూడా ఇప్పుడు ఈ బహిష్కరణ అనేది మళ్ళీ లీడ్ తో వస్తున్నారు నాకు తెలిసి. ఇంకొక మెయిన్ ఇప్పుడు మీరు చెప్పే వరకు నాకు తెలియదు అది వెబ్ సిరీస్ అని. అందరం అనుకుంటున్నది అది కంప్లీట్ మూవీ. ఆ ట్రైలర్ అలా ఉంది చూస్తే. అగైన్ లీడ్ గా ఒప్పుకున్నారు అంటే ఎక్కడో కనెక్ట్ అయి ఉంటారుగా. ఎగ్జాక్ట్లీ అండి, అదే స్క్రిప్ట్ కి కనెక్ట్ అవడం ఒకటి. మీరు అన్నారు కదా 2000 నేను ఇప్పుడు క్యారెక్టర్ పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్స్ చేశాను, గ్యాప్ వచ్చినా అది గుర్తుంటుందండి. డైరెక్టర్స్ కూడా ఇవ్వడానికి ఒక అవకాశం రావాలి. అంటే యంగ్గా ఉండి మళ్ళీ ఏజ్డ్గా చేసి మళ్ళీ యంగ్గా ఇవ్వాలి క్యారెక్టర్ అంటే కొంత భయపడతారు. కమర్షియల్ సెక్టర్లో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని కూడా తెలియదు. ఎందుకంటే లెజెండ్ క్యారెక్టర్ ప్లే చేసిన తర్వాత ఒకవేళ నెగిటివ్ ఏమైనా అవుతుందో యాక్సెప్ట్ చేస్తారనేది డౌట్ టెక్నికల్గా క్రియేటివ్లో ఉంటుంది. అందుకని దాని ముందు మనమే రీరైట్ చేసుకోవాలి. అలా రీరైట్ చేసుకుంటూ వచ్చి డైరెక్టర్స్ కూడా నమ్మకం అయితే కలిగింది కాబట్టి ఇక్కడ నాకు దొరికింది అనుకుంటున్నానండి. అగైన్ మీరు ఎక్కడ ఏ పాయింట్ కనెక్ట్ అయ్యారు? బహిష్కరణ నేనా అండి, నాకు విలేజ్ బ్యాక్ డ్రాప్ అండ్ డైరెక్టర్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అండి. ఆయన చెప్పారు, నేను ఇదివరకు నీ సినిమాలు చూడలా, నేను అయ్యే కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను, నీ గురించి చెప్పారు, కానీ నువ్వు నాకు అలా కనిపించకూడదు, నేను నిన్ను కొత్తగా చూపిస్తాను. ఈ మాటల చుట్టూరే ఆయనకి నేను కనెక్ట్ అయిన. స్క్రిప్ట్ చదువుకున్న, స్క్రిప్ట్ చాలా బాగుందండి. విలేజ్ నేటివిటీలో నేను కూడా కొత్తగా మళ్ళీ ఏదైనా ప్రూవ్ చేసుకోవడానికి నాకు కూడా అవకాశం దొరికింది. అండ్ లీడ్ ఈ అన్నిటి కోసం హోంవర్క్ చేయాలి అని చెప్పి ఇంక నేను మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ డైరెక్టర్ గారితో కూర్చొని డిస్కషన్స్ అలా స్టార్ట్ చేశాను. ఇన్ని మూవీస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు
చాలా సెలెక్టివ్గా అర్థమవుతుంది. చూస్ చేసుకుంటూ వచ్చారు అనేది మీ సైడ్ నుంచే జరిగింది అనేది అర్థమవుతుంది. చేసినవైనా కొన్ని క్వాలిటీతో చేయాలి అనుకుంటూ వచ్చారు. బట్ ఈ ప్రాసెస్లో ఒక మంచి మూవీ మిస్ అయ్యామే, లేకపోతే అది చేసి ఉండాల్సింది మన దగ్గరకు వచ్చినప్పుడు అని ఎప్పుడైనా అనుకున్నారా? వీరసింహారెడ్డి మిస్ అయ్యానండి, బాలకృష్ణ గారిది. దాంట్లో ఒక క్యారెక్టర్ మిస్ అయ్యాను. అంటే డేట్స్ కుదరకే, మేజర్ మంచి రోలే, డేట్స్ కుదరకే మిస్ అయ్యాను. అదొకటి, అది మేజర్గా. అంటే నాకు డైరెక్ట్గా తెలుసు, గోపిచంద్ మల్లేని గారితో మాట్లాడి సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాసెస్, డేట్స్ ఏమో అప్పుడు ఇట్లు మారేడుమిల్లి చేస్తున్నాను, ధమాకా చేస్తున్నాను, ఈ రెండు జరుగుతున్నాయి. ఈ డేట్స్ వల్ల అది ఒకటి బాలకృష్ణ గారితో అది మిస్ అయ్యానండి. అదొకటి అనిపించిందండి. మీరు మిగతా ఇంకా అంటే తర్వాత కొంతమంది మళ్ళీ రైటర్స్ వాళ్ళు తర్వాత చెప్తుంటారు, నిన్ను ఇలా అనుకున్నావు బట్ నువ్వు ఆ సినిమాలు చేస్తున్నావు అని తెలుసు అంటే తెలుసుకుంటూ ఉంటారు కదండి. కోడేటర్స్ వాళ్ళతో డేట్స్ ఖాళీగా ఉన్నాడా, ఏం చేస్తున్నాడు అని తెలుస్తారు, డేట్స్ క్లాష్ అవ్వకూడదని. అలా తర్వాత ముందు స్టోరీ బోర్డులో అనుకున్నా ఓకే అమ్మాయ స్టోరీ బోర్డులో నా పేరు వచ్చింది కదా అనుకున్నారు కదా, దట్స్ గుడ్ అంతే. నెక్స్ట్ తర్వాత అయినా చేస్తానని అనే ఒక బిలీవబిలిటీ అండి.